భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీలో తాగునీటి కోసం అమృత 2.0 పథకం కింద 124 కోట్ల 48 లక్షలతో వాటర్ స్కీమ్ మంజూరైందన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. తాగునీటి సమస్య తలెత్తకుండా 3 స్టోరేజ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ నెల 27న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి పాల్గొంటారని తెలిపారు ఎమ్మెల్యే కూనంనేని. 2.0 కింద అంటే సెకండ్ పార్ట్ కింద ఒక మంచినీటి పథకం 124 కోట్ల 48 లక్షలతో 124.48తో ఒక పెద్ద స్కీము మనకి కొత్తగూడెం మున్సిపాలిటీకి మంజూరు అవడం జరిగింది. ఇది సెంట్రల్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, స్టేట్ది ఉంటుంది, కొంత మంది కూడా ఉంటుంది. సెంట్రల్ 60%, స్టేట్ది పూర్తిగా తెలియదు కానీ 30 ఎంత ఉంటుంది, మంది 10% ఉంటుంది మున్సిపాలిటీ. దీని కింద 26.5 లక్షల మిలియన్స్, లక్షలు కాదు, 26.50 మిలియన్ లీటర్స్ MLD అంటే పర్ డే 26.50 MLD ఫిల్టర్ పెట్టి ఒకటి LN క్రాస్ రోడ్ దగ్గర నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా 2.65 లక్షల లీటర్లు రోజుకి దీని ద్వారా, ఈ ఫిల్టర్ బెడ్ ద్వారా శుద్ధి చేయబడుతుంది. అన్నిటికంటే మించి వాళ్ళ శిఖరాగ్రాలు, ఇది ఒక పెద్ద స్కీమ్ వాళ్ళు మంజూరు అవడం జరిగింది. దీని శంకుస్థాపన వరకు 27వ తారీఖున శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభం.